యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. చెప్తున్నారు, ఇదిగో ఈ వస్త్రంలో స్వస్థత ఉంది, ఈ కర్చీఫ్లో స్వస్థత ఉంది, ఈ పండులో స్వస్థత ఉంది, ఈ హారతిలో స్వస్థత ఉంది, దైవ సేవకుని చేతుల్లో స్వస్థత ఉంది అని చెప్తున్నారు. కానీ ఇది అంతా అబద్ధము. ఎందుకంటే దేవుడే చెప్పినాడు, అబద్ధపు ప్రవక్తలు అనేకులు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చెదరు, మోసపుచ్చుతారు. వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం ప్రకారం వీళ్ళు చెబుతున్నారా, వాక్యానికి వ్యతిరేకంగా చెప్తున్నారా? మనము ఆనాడు పౌలు ప్రవచించినప్పుడు అనేకులు వచ్చి గుమికూడి సువార్త విని ఆయన చెప్పినది లేఖనములో ఉన్నవో లేవో పరిశీలించి తెలుసుకొని వాక్యమును నమ్మిరి. అందుకే మనము ఈ కాలంలో ప్రతి వాక్యము వినవచ్చును, కానీ అందులో శ్రేష్టమైనవేవో, మాన్యమైనవేవో, రమ్యమైనవేవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి క్షేమకరమో, ఏవి క్షేమం కాదో ఎరిగి తెలుసుకొని గ్రహించి వాటిని అవలంబించి నడుచుకుంటే క్రైస్తవుని లక్షణం. అయితే మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యము ఆ స్త్రీ గురించి ఏం చెప్తుంది? మనం బైబిల్లోకి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ఏముంది అక్కడ మనం చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరీ సంకటపడెను. ఆ స్త్రీ ఏం చేసిందంట? తనకున్న ఎన్నో రకాలుగా మంత్రగాల దగ్గరికి వెళ్ళింది, గారడీ విద్య గల వారి దగ్గరికి వెళ్ళింది, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళింది, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? ఈ స్త్రీ తన రక్తస్రావము నిలబడలేదు. అయితే ఆ రక్తస్రావము నిలబడాలనే తనకున్న డబ్బు ఏదైతే ఉందో, తన పొలము, తన ఆస్తి అంతా అమ్మివేసి ఎన్నో వైద్యుల దగ్గరికి తిరిగింది, కానీ ఎన్నో తిప్పలు పడింది, కానీ ఆమెకు ప్రయోజనం లేకపోయింది. ఆమె ఇంకా దుఃఖపడుతూ ఉంది. అయితే దుఃఖపడి ఆమె ఏం చేసింది? ఒకరోజు యేసును గూర్చి వినింది. యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. దీని తర్వాత జరిగినది కూడా మనం చదువుకున్నప్పుడే అక్కడ జరిగిన సన్నివేశానికి, మనము వినే వాక్యానికి ఎంత సత్యం ఉందో మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత వెంటనే అక్కడ ఏం జరిగింది? యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళనని గ్రహించెను. అయితే ఆయనలో నుండి శక్తి బయటికి పోయిందంట. ఎలా? వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే వస్త్రంలో నుంచి బయటికి ప్రభావం పోలేదు, అక్కడ ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళినది. రాయబడుతుంది వాక్యంలో. వెంటనే తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని ఆయన అడుగగా, యేసుక్రీస్తు ఏం చేసినాడు? ఎవరు నన్ను ముట్టినది, నా వస్త్రములు ముట్టినది ఎవరు అని చెప్పేసి అనేక మంది శిష్యులు ఉన్నప్పుడు ఆయన వాళ్ళను ప్రశ్నించినప్పుడు ఆ శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతున్నారే, ఇంతమంది నీ చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారే, ఇంతమంది నీ వస్త్రాలు తాకుతున్నారే, ముట్టినది ఎవరని నీవేలా అడుగుచున్నావు? ముట్టినది ఎవరని ఎందుకు అడుగుచున్నావు ప్రభా? ఇంతమంది పడుచున్నాం కదా, ఎవరో ఒకరు ముట్టుచునే ఉంటారు కదా నీ వస్త్రములు. మనం గమనించాలి సహోదరుడా, అక్కడ అనేక మంది ఉండంగా
అనేక మంది ఆయన వస్త్రములు తాకంగా అనేక మంది ఆయనను ముట్టుచూ ఉండగా ముట్టిన ప్రతి వారు స్వస్థత పడలేదు. ఎందుకు? వస్త్రంలో ప్రభావం ఉండినలా ముట్టిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందవలను కదా. వస్త్రంలో శక్తి ఉన్న ఎడల ముట్టిన ప్రతి ఒక్కరూ బాగుపడవలను కదా. అక్కడ అనేక మంది ఆయన వస్త్రములు ముట్టినారు, అనేక మంది ఆయన వస్త్రముల మీద పడినారు, అనేక మంది ఆయనతో తగులుకుంటూ వెళ్ళినారు. కానీ ముట్టిన ప్రతివారు, తగిలిన ప్రతివారు, ఆయన వస్త్రపు చెంగు తగిలిన ప్రతివారు స్వస్థత పడవలసిందే. కానీ అక్కడ ఆ విధంగా అలా జరగలేదు. ఎందుకంటే ఆయనలో నుంచి ప్రభావము బయలు వెడలిపోయినప్పుడు మాత్రమే ఆమె స్వస్థత పడింది అని గ్రహించాలి. అయితే ఇక్కడ వస్త్రంలో శక్తి లేదని గ్రహించాలి. ఇదంతా అబద్ధము. ఆయనలో నుండి ప్రభావం బయలు వెడలిపోయినప్పుడే ఆమె స్వస్థత పడిందని గ్రహించాలి. అందుకు ఆయన ఇంకొక మాట అన్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆయనలోని ప్రభావము నీకు వచ్చేంత విశ్వాసం ఉండాలి. ఉదాహరణకు కరెంటు తీగ తీసుకుందాం. కరెంటు తీగ లోపల పైన కోటింగ్ ఉంటుంది. రెడ్ వైర్ కోటింగ్ కానీ, బ్లాక్ వైర్ కోటింగ్ కానీ, ఎల్లో వైర్ కోటింగ్ కానీ ఉంటుంది. కానీ ఆ వైర్ను మనం ముట్టినంత మాత్రాన మనకు షాక్ తగలదు, అవునా? ఆ పై వైర్ను ఏ రంగు వైర్ అయినా తీసుకో, పై రంగు వైర్ను ముట్టినంత మాత్రాన షాకు తగలదు. ఎందుకు? దానిలోని ప్రభావము, ఆ కరెంటు ఏవైతే లీడ్స్ ఉంటాయో, ఆ రాగి వైర్ ఉంటుందో దానిలో ఉంటుంది ప్రభావం. ఆ ప్రభావం నీకు తగిలినప్పుడే నీకు షాక్ కొడుతుంది. అందుకే నీ విశ్వాసము ఆయనలోని ప్రభావమును కనుగొనేది ఉండాలి. నా సహోదరుడా గమనించాలి, ఎప్పటికైనా కానీ స్వస్థత జరగవలనంటే అది దేవుని వల్లనే జరుగుతుంది. స్వస్థత జరగవలనంటే ఆయనలోని ప్రభావం బయలు వెడలిపోతేనే అప్పుడు నీకు స్వస్థత జరుగుతుంది. ఆయన మాట కూడా చెప్పినాడు, కుమారి, కుమారి, నీ బాధ నివారణ అయినది, నీవుకు స్వస్థత కలుగునుగా. కానీ ఆయన తన నోట కూడా పలికినాడు. ఏం స్వస్థత అయింది కదా, ఈయన పలకవలసిన అవసరం ఏముందంటే ఈయన ప్రభావం వెడలిపోయింది కాబట్టి, ఆ ప్రభావం గల మాట దేవుని శక్తి గల మాట కాబట్టి ఆ మాటను బట్టి ఆమె విశ్వసించినప్పుడు పూర్తిగా స్వస్థత జరిగింది. అయితే అనేక మంది వస్త్రంలో స్వస్థత జరిగినట్లు, పండులో స్వస్థత జరిగినట్లు, వస్తువులో స్వస్థత జరిగినట్లు ఇదంతా నమ్మకండి. దేవుని వాక్యం ఏదైతే చెప్తా ఉందో వాక్య ప్రకారం విని గ్రహించి నడుచుకోవాలని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను.